ఎలాంటి బాత్రూమ్‌నైనా రుద్ది రుద్ది కడగాల్సిన పని లేకుండా ఎన్ని బాత్రూమ్‌లు ఉన్నా కూడా టెన్షన్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మా బాత్రూమ్ అనేది నేను ఒక 15 డేస్ వరకు క్లీన్ చేయలేదు. అయినా ఈ తెల్లటి మరకలనేవి అస్సలకే పోతలేవండి. చాలాసార్లు హార్పిక్‌ని కానీ కొన్ని కెమికల్స్‌ని యూజ్ చేసి కూడా నేను క్లీన్ చేసుకున్నా కానీ మళ్ళీ తర్వాత లేదా కొన్ని రోజులకు ఇలా వైట్ మరకలనేవి వచ్చేస్తున్నాయి. బాత్రూమ్ డోర్ పైన కూడా వేడి నీళ్ళు అలాగే సోప్ మరకలు పడి ఇలా తెల్లగా తయారయ్యాయండి. అలాగే వాష్రూమ్లో ఉండే టైల్స్ కూడా ఇలా తెల్లగా జిడ్డుగా తయారయ్యాయి కదా. వీటిని కూడా మనము తక్కువ టైంలో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం మన ఇంట్లో ఉండే పాడైపోయిన నిమ్మకాయలు కానీ లేదా మంచిగా ఉన్న నిమ్మకాయలు ఏవైనా సరేనండి. ఇక్కడ నేను 2 పాడైపోయిన నిమ్మకాయలను తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 3 నిమ్మకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ని వేసినాక ఈ నిమ్మకాయలను కూడా వేసేయండి. ఈ నిమ్మకాయలు అనేవి వాటర్లో కొద్దిగా మరిగేంత వరకు అలాగే ఉంచేసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసేయండి. ఆలు కూడా క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ పాడైపోయిన ఆలుని తీసుకున్నానండి. ఇలా ఎక్కువగా మొలకలు వచ్చినది మనం యూజ్ చేయలేం కాబట్టి వీటిని కూడా ఒక 4-5 పీసెస్ కట్ చేసి ఈ హాట్ వాటర్లో కలిపేసేయండి. ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాతనే మనము సర్ఫ్ను కానీ లేదా వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసుకోవాలి. ముందుగానే వేసుకున్నాం అనుకోండి స్టవ్ పైన మొత్తం పొంగుతుందండి. అప్పుడు మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. మనము మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ని వేసినాక ఒక 2-3 మినిట్స్ పాటు మాత్రమే వేడి చేయండి. సర్ఫ్ కానీ లేదా వంట సోడా ఏది వేసినా కూడా హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేడి చేసిన తర్వాత 2-3 పొంగులు వచ్చినాకనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ హాట్ వాటర్లో ఉన్న నిమ్మకాయలు కానీ లేదా ఆలు ఉంది కదండి, అవి ఏవి రాకుండా మనము ఇలా మగ్గులోకి కొన్ని హాట్ వాటర్ని మాత్రమే వేసుకోండి. మిగిలిన వాటర్ని నేను బకెట్లోకి వేసుకున్నానండి. తర్వాత వీటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ముందుగా తీసుకున్న ఈ హాట్ వాటర్ని ఎక్కడైతే తెల్ల మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో వేసేయండి. ఇలా వాష్రూమ్ మొత్తం కూడా ఈ వాటర్ని చల్లిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాత్రూమ్ని అలాగే ఉంచేసేయండి. తర్వాతనే మనము బ్రష్ కానీ లేదా వైపర్ని పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా ఉండదండి. ఈ మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. నేనైతే ఈ వాటర్ని వాష్రూమ్ డోర్ పైన అలాగే సోప్ పెట్టే బాక్స్ ఉంటుంది కదండి వాటిపైన ట్యాప్స్ పైన కూడా వీటన్నిటిని కూడా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ని తీసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బ్రష్ని కానీ చీపురుని కానీ యూస్ చేసుకోవచ్చు. వైపర్ స్టిక్తో అయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. పదే రుద్దాల్సిన పని కూడా ఉండదండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. హార్పిక్ని కానీ ఏవైనా కెమికల్స్ని యూజ్ చేసినప్పుడు మనము చేతులతో రుద్దే బదులు ఇలా వైపర్ స్టిక్తో కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మన చేతికి అంటుకోకుండా ఎలాంటి మరకలు అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్ టైల్స్కి కూడా ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చండి. మీరు కావాలనుకుంటే కొద్దిగా లైజాల్ని వేసి కూడా ఈ టైల్స్ని క్లీన్ చేసుకున్నా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వాష్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడు గ్లౌజులు కానీ స్లిప్పర్లు కానీ ఏవి వేయాల్సిన అవసరం లేదండి. ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఇలా సింపుల్ పద్ధతిలో మనము క్లీన్ చేసుకోవచ్చు. ఒకప్పుడైతే ఇలాంటి వాటితోటే క్లీన్ చేసుకునేవారండి. ఇప్పుడంటే చాలా రకాల పద్ధతులు వచ్చాయి కానీ ఈ పద్ధతి అయితే అన్నిటికంటే చాలా బెస్ట్గా ఉంటుంది. రిజల్ట్ కూడా 100% వస్తుంది. చూడండి, బాత్రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడే మనకి దాంట్లో ఉండే మురికి కూడా వచ్చేస్తుంది కదా. బాత్రూంలో ఉండే ట్యాప్స్ని కూడా చూసారు కదండి, తెల్లటి మరకలు ఎక్కువగా కనిపిస్తాయి కదా. వీటిని కూడా మనము అదే వాటర్ని కొన్ని వేసిన తర్వాత ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తాయి. మంచి షైనింగ్లోకి కూడా వస్తాయండి. సోప్ బాక్స్ని కూడా మనము ఇలా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే అది కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ని మనము వైపర్ స్టిక్తో క్లీన్ చేయలేం కాబట్టి బ్రష్ని కానీ చీపురు కట్టతో ఇలా పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. మంచి సువాసన కోసం నేను ఇక్కడ కొద్దిగా లైజాల్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే దీన్ని వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు.
ఇప్పుడు బ్రష్తో రుద్దేశామనుకోండి ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ రుద్దేటప్పుడు నురుగా రాదు, కానీ ఎలాంటి మరకలు అనేవి అస్సలకే ఉండవండి. మనము ఇక్కడ ఎక్కువగా సర్ఫును కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని యూజ్ చేయలేం, కానీ నిమ్మకాయ రసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం అనేది క్లీన్ చేయటంలో చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఆలును కూడా యూజ్ చేశాను కదండి. ఆలు అయితే నేను ఇంతకుముందు వీడియోలో వెనుక ప్యాన్కి నల్లటి మరకలు ఎక్కువగా ఉంటాయి కదండి, దాన్ని కూడా ఇలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేశానండి. అప్పుడు అయితే ఒక్క మరక కూడా కనిపించలేదు. ఈ ఆలు కానీ నిమ్మకాయలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. వాష్రూమ్ డోర్ని బ్రష్తో రుద్దకూడదండి, దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది. ఇలా స్క్రబ్బర్ని కానీ లేదా స్పాంజ్ స్క్రబ్బర్లు ఉంటాయి కదండి, దాంతోటే మనము వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్లో ఉండే అన్నిటినీ రుద్దేసిన తర్వాత ఇప్పుడు ట్యాప్తో క్లీన్ చేసుకొని చూడండి. మీకు వాష్రూమ్ అనేది చాలా నీట్గా అద్దంలా మెరిసిపోతుంది. తర్వాత కూడా మీకు ఒక్క మరక కూడా కనిపించదండి. తెల్లటి మరకలు కానీ లేదా జిడ్డు పట్టిన మరకలు, గార పట్టిన మరకలు ఏవైనా సరేనండి, ఇలా నిమ్మకాయతోటి క్లీన్ చేసుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతే కదండి, పదే పదే బ్రష్తో రుద్దాల్సిన పని కూడా ఉండదు. మామూలుగా మనము ఇలా వైపర్ స్టిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకుంటే మరకలు అనేవి అన్నీ తొలగిపోతాయి. బాత్రూమ్ టైల్స్ పైన ఉండే తెల్లటి మరకలు కూడా మీకు కనిపించవండి, ఇలా నీట్గా కనబడుతుంది. తర్వాత మనము ట్యాప్ వాటర్తో బాత్రూమ్ అన్నిటిని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే గారపట్టిన మరకలు కానీ ఎల్లో మరకలు ఏవైనా సరేనండి నీట్గానే క్లీన్ అయిపోతాయి. చూడండి, బాత్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇలా తక్కువ టైంలో మనం ఎన్ని బాత్రూమ్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసన అనేది వస్తుందండి. బాత్రూమ్ క్లీన్ చేసేటప్పుడు కొద్దిగా లైజల్ని కానీ కంఫర్ట్ని వేసి క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. చూసారు కదండి, వాష్రూమ్ యొక్క టైల్స్ని కానీ ట్యాప్స్ని కానీ డోర్ని కానీ సోప్ బాక్స్ని కానీ ఎన్నైనా సరేనండి, మీరు సింక్ని కానీ ఎలా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఈ నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకుంటే తెల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు క్లీన్ చేయనప్పుడు ఎలా ఉందో క్లీన్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ఎంత నీట్గా అద్దంలో మెరిసిపోతుంది కదండి. అంతేకాకుండా మీకు ఒక్క మరక కూడా కనిపించదు. వాష్రూమ్ డోర్ కానీ టైల్స్ కానీ ఏవైనా సరేనండి, ఇలా మరకలు అనేవి లేకుండా మనము తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని వాష్రూమ్లో గారపట్టిన ఎల్లో మరకలు కూడా ఉంటాయి కదండి, వాటికి కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. నేను ఈ వాటర్ని కొన్ని ఈ వాష్రూమ్లో వేసి ఇలా బ్రష్తో రుద్దేశాను. ఇక్కడ ఎల్లో గారపట్టిన మరకలు కూడా మీకు అస్సలకే కనిపించవండి. ఇలా ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, టెన్షన్ లేకుండా 5 నిమిషాలలో మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటి కోసం కెమికల్స్ని యూజ్ చేయడం కంటే మన ఇంట్లో ఉండే వాటితోటే తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి లేదా పాడైపోయిన వాటితోటే కూడా క్లీన్ చేసుకున్నా కూడా మనకి పైసా ఖర్చు లేకుండా వాష్రూమ్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను తక్కువ టైంలో ఇంట్లో ఉండే 2 బాత్రూమ్లను కూడా వెంటనే క్లీన్ చేసుకొని చూపిస్తున్నానండి. వీడియో లెంతీ అవుతుందని ఇలా క్లీన్ అయిన తర్వాతనే మీకు ఈ వాష్రూమ్ని చూపిస్తున్నాను. ఇక్కడ కూడా గారపట్టిన మరకలు ఎక్కువగా ఉండేనండి, వాటిని కూడా ఇలా సింపుల్ పద్ధతిలోనే క్లీన్ చేసుకున్నాను. వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఏవైనా సరేనండి నీట్గానే క్లీన్ అయిపోయాయి. వాష్రూమ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుందండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.